హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ చికెన్ కర్రీ. చికెన్ సెమీ గ్రేవీ కర్రీని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ సైతం చేసుకోగలిగే కర్రీ ఇది. దాని తయారీ విధానం చూద్దాం. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ని 4 times వాటర్తో వాష్ చేయాలి. చివరిగా ఉప్పు వేసి వాష్ చేయడం వలన నీచు వాసన అనేది పోతుంది. చికెన్ ముక్క మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలంటే అందులో నిమ్మరసం, ఉప్పును వేసి చేతితో కలుపుకోవాలి. కర్డ్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1/2 కప్ పెరుగులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, 1/2 tablespoon ధనియాల పొడి, ఉప్పు, చికెన్ మసాలాను వేసి స్పూన్తో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చికెన్ మసాలా లేకపోతే గరం మసాలానైనా వేయచ్చు. నాన్ స్టిక్ కడాయిలో 1 tablespoon ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ, లవంగాలు, 1 tablespoon జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో రోటిలో మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటాను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక చికెన్ పీసెస్ని వేసి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 to 10 minutes ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు అందులో 4 పచ్చిమిర్చిలను వేసి ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 5 minutes సిమ్లో ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముందుగా కలుపుకున్న కర్డ్ మసాలా, సెమీ గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గ్రేవీ వద్దనుకుంటే ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. గ్రేవీ లేకుండా కూడా కర్రీ చాలా బాగుంటుంది. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని దించేసుకోవాలి. చికెన్ సెమీ గ్రేవీ కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మిక్సర్ జార్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చికెన్ సెమీ గ్రేవీ కర్రీని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.